హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పెబ్బేర్ సంతలో అయితే మనం ఉన్నాము. రైతులకు ఉచిత పంపిణీలో ఆర్డిటి సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఒక 23 ఆవులను అయితే రైతులకు ఇప్పించడం జరిగింది. మరియు ఈ ఆవులు వీటి గురించి అయితే ఒకసారి మరి పూర్తిగా ఆవులను అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఆవులు లైన్ గా కనిపిస్తే మీరు కొద్దిగా ఎన్నుకున్నారు. కొంచెం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఒకసారి సార్ని అడిగి ఉచిత పంపిణీ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కే వీరలింగప్ప. నేను ఆర్టిటి సంస్థలో పనిచేస్తున్నాను, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా. ఈ ఆర్టిటి సంస్థ అనంతపురం జిల్లాలో స్థాపించబడింది 1969లో. అక్కడ ఈ పేద రైతుల కోసం పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమం కూడా పేద రైతుల కోసమే చేపట్టినాము. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, రాయలసీమలో ప్రకృతి వ్యవసాయం చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే దానికి కంపల్సరిగా ఒకటి దేశవాళీ పశువు అవసరం. కాబట్టి రైతులకి ఒకటి దేశవాళీ పశువు ఒకటి ఇప్పిస్తున్నాం. అందులో మేము 35,000 రూపాయలు మేము ఇస్తాము, మిగతా డబ్బు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఈ పశువు తీసుకుపోయేసేసి మెయింటైన్ చేసుకుని దాని పేడ మూత్రము తీసుకుని వ్యవసాయానికి ఉపయోగించాలి. రసాయన ఎరువులతో వాడి ఇప్పటికే భూములు, తర్వాత జనాల ఆరోగ్యాలు, ప్రకృతి చాలా దెబ్బతిన్నది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం చేయవలసి వచ్చింది. ఈ కార్యక్రమంకు ఆర్టిటి సంస్థ దాదాపుగా ఈ ప్రాజెక్టు దాదాపుగా ఒక 70 లక్షల వరకు ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇదే కాకుండా ఇంటిగ్రేటెడ్గా సమగ్ర అభివృద్ధి కోసం 13 కోట్లు ఈ గ్రామాల్లో, కుందిర్పి మండలము 5 గ్రామాల్లో 13 కోట్లు పెట్టి 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ 13 కోట్లు కూడా స్పెయిన్లో దాతలు ఇచ్చింది, నాకు 4 దాతలు ఇచ్చారు. ఆ సొమ్ముని ఈ గ్రామాల అభివృద్ధి కోసం మేము ఖర్చు పెడుతున్నాము. మా విధానం కూడా ఏ కార్యక్రమం అయినా ప్రజలే చేసుకోవాలి, మేము చేయకూడదు. ఎందుకంటే ప్రజలు చేసుకుంటే వాళ్ళకి జవాబుదారీ ఉంటుంది, ఈ కార్యక్రమం శాశ్వతం అవుతుంది. ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని మా ఉద్దేశం. ముఖ్యంగా మా ఉద్దేశం ఏమంటే, అనంతపురం జిల్లాలో చాలా తక్కువ మండలాల్లో ఈ ఒంగోలు బ్రీడ్ ఉంది. మా వైపు అనంతపురం జిల్లా తూర్పు వైపు ఒంగోలు బ్రీడ్ లేదు. ఒంగోలు బ్రీడ్ లేనందువల్ల ఈ ఒంగోలు బ్రీడ్ ఇచ్చే రైతులకి ఒకవేళ దూడలో లేకుంటే కోడి దూడలో పుడితే డబ్బు కూడా బాగా వస్తుంది, బ్రీడ్ కూడా చేంజ్ అవుతుంది, జాతి కూడా చేంజ్ అవుతుంది అన్న ప్రధానమైన ఉద్దేశం. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి, తర్వాత ఆవుల నుంచి వాళ్ళు ఆదాయం పొందాలన్నది దీని ఉద్దేశం. సార్, ఈ సంవత్సరం మీరు ఎన్ని ఆవులను ఇప్పించారు? ఈ సంవత్సరం మేము 114 ఆవులు ఇప్పించాము. ఇలాంటివి 36 ఆవులు ఇంతకు మునిపే ఇప్పించాము. మొత్తం 150 ఇప్పించాము. సార్, ఇది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏ జిల్లాల్లో పనిచేస్తుంది? ప్రస్తుతం అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, మార్కాపురం జిల్లాలో, నంద్యాల, మార్కాపురం జిల్లాలో పనిచేస్తాము. సార్, ఒకవేళ కొత్తగా ఈ ఆర్డిటి సంస్థ ద్వారా ఆవులను పొందాలంటే రైతులు ఏం చేయాలి? కొత్తగా ఆర్డిటి ఈ ఆవులు పొందాలి అంటే అంత తొందరగా కాదు. దీనికి సంబంధించి ఏ ప్రాంతం వాళ్ళైతే, ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు అక్కడ రీజనల్ డైరెక్టర్ దోర్నాల్లో ఉంటారు, వాళ్ళని సంప్రదిస్తే కార్యక్రమాల గురించి వాళ్ళు ఎలా వస్తుంది, ఏమి ఈ కార్యక్రమం మేము చేయగలమా లేదా అనే అభిప్రాయాలని వాళ్ళు చెప్తారు. సార్, సంస్థ ఒకసారి ఆన్లైన్ వెబ్సైట్ గురించి చెప్తారా? ఆన్లైన్లో చూసుకోవాలనుకుంటే మీ వెబ్సైట్ పూర్తి డీటెయిల్స్. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నారాయణ స్వామి ఆర్డిటి వెబ్సైట్ www.com రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే వస్తుంది. సార్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మీరు 4 జిల్లాలో చెప్పారు కదా, నాగర్ కర్నూలు జిల్లా వాసులు ఒకవేళ వాళ్ళ ఊరు ఆర్డిటి ట్రస్ట్ ఆధ్వర్యంలో లేకపోతే వాళ్ళ ఊరిని కూడా యాడ్ చేయాలనుకుంటే ఏం చేయాలి?
అంటే గ్రామం యాడ్ అయిన తక్షణమే ఈ కార్యక్రమం చెయ్యం. బిగినింగ్లో ఆ గ్రామాల్లో ఏం సమస్యలు ఉన్నాయి, రైతులు వేటి వైపు మొగ్గు చూపుతున్నారు, ఇవన్నీ సర్వే చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. నేరుగా ఈ కార్యక్రమంలోకి వెళ్ళరు. ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత వాటర్. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సమస్య ఉంది, భూగర్భ జల సమస్య. భూగర్భ జల సమస్యలు తీర్చడానికి చెక్ డ్యాములు, చెరువులు నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు లింగాల మండలంలో దాదాపు ఒక 4-5 ఈ సంవత్సరం కట్టబోతున్నారు. ఆల్రెడీ ఒక 4-5 కట్టినాం. దాని నుంచి మంచి ఫలితాలు ఉన్నాయి. తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా రైతులు బాగా ముందుకు వస్తున్నారు. ఇట్లే పాడి పరిశ్రమ కార్యక్రమం కూడా చేస్తాము. ఈ కార్యక్రమంతో పాటు పాడి పరిశ్రమ కార్యక్రమం కూడా చేస్తాము. అందులో ముర్రా జాతి గేదెలు, తర్వాత జెర్సీ, హెచ్ఎఫ్ ఆవులు, అవి కూడా రైతులకి సాయం చేస్తాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే సమాజంలో ప్రస్తుతం ఎవరు వెనుకబడి ఉన్నారు అని అంటే మనం రైతులే అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి వాళ్ళకి, అంటే వాళ్ళు సమాజానికి అన్నం పెట్టే వాళ్ళకి ఎవరూ ఆదుకోకుంటే వాళ్ళు అన్నం ఎలా పెట్టగలరు అన్నది ప్రధానమైన సంస్థ ఉద్దేశం. ఆ సంస్థ ఉద్దేశాన్ని ఆధారం చేసుకుని ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మా సంస్థ వ్యవస్థాపకులు, ఆర్డిటి వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు. ఆయన స్పెయిన్ నుంచి వచ్చారు. 1969లోనే అనంతపురం జిల్లాలో వచ్చి 69 నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఎన్ని అంటే కార్యక్రమాలు, ఏ టైప్ ఇరిగేషను, ఇట్లా ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తుంటారు ఈ సంస్థ? సంబంధించి వ్యవసాయ కార్యక్రమాలని, మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్, స్ప్రింక్లర్ లాంటివి ఇస్తాము. పండ్ల మొక్కలు ఇస్తాము. తర్వాత చెరువులు, చెక్ డ్యాములు ఇస్తాము. పాల ఉత్పత్తి, పాడి పరిశ్రమ కోసం, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం పశువులు అవి సహాయం చేస్తాము. ప్రకృతి వ్యవసాయం కోసము ఇది తొలిసారి, మొట్టమొదటిసారి ఈ గ్రామాలకి ఎక్కడ ఇంతవరకు ఇప్పిలా. అంటే డైరీకి అయితే దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ ఈ కార్యక్రమం ఇదే తొలి సంవత్సరం. ఈ ఒంగోలు జాతి పశువులని ఇప్పించడం ఇది తొలి సంవత్సరం. ప్రకృతి వ్యవసాయానికి దేశవాళీ పశువులు ఇప్పించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు గతంలో అయితే మనకు బర్రెలని ఇప్పించారు, డైరీ కోసం ఇప్పించారు, వాడి పరిశ్రమ కోసం ఇప్పించాం, కానీ ప్రకృతి వ్యవసాయం కోసం ఇప్పించలేదు. ప్రకృతి వ్యవసాయం కూడా ఇప్పుడు సమాజంలో ప్రతి చోట రసాయన ఎరువు మందులు, పురుగు మందులు వాడి భూములు, ప్రజల ఆరోగ్యం, తర్వాత పర్యావరణం తీవ్రంగా దెబ్బతినింది. మనం ప్రకృతి వ్యవసాయానికి పోతే తప్ప ప్రజలు జీవించలేరన్న పరిస్థితి ఉంది. మేధావులంతా చెప్తున్నారు, దగ్గర పెడుతున్నారు. సార్ ఇప్పుడు మన ఆర్డిటి సంస్థని అప్రోచ్ కావాలంటే మనకు ఎన్ని వేస్ ఉన్నాయి? ఏమన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? కాంటాక్ట్ నెంబర్ మీకు తెలంగాణకు సంబంధించి రీజనల్ డైరెక్టర్ నాగరాజు గారు అని డోర్నాల్లో ఉంటారు, పెద్ద డోర్నాల్లో. మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. లేదు అంటే లింగాలలో ఒక ఫీల్డ్ కోఆర్డినేటర్ ఉంటారు, ఏరియా ఫీల్డ్ కోఆర్డినేటర్, వాళ్ళని సంప్రదించవచ్చు. వాళ్ళ పేరు, కోఆర్డినేటర్ నేమ్ రామకృష్ణ. సార్ ఫైనల్గా నేను ఏమంటున్నానంటే ఈ వీడియో చూస్తున్న రైతులు, బీద రైతులు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇక్కడ మనకు ప్రధానంగా ఒక 10-15 కామెంట్లు అయితే పెట్టారు. సార్ మేము కూడా బీద రైతులమే, మాకు కూడా ఆవులు కావాలని అన్నారు. మీరేమన్నారు? మీ సంస్థ అక్కడ సర్వే చేపట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఎలిజిబుల్ అంటే మీరు ఇచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇంకోటి ఏమన్నారంటే ఈ సంస్థలో మేము ఎట్లా నమోదు కావాలని అడుగుతున్నారు. మా ఊరిని, మా ప్రాంతాన్ని కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. ప్రధానమైన క్వశ్చన్. నమోదు చేయించడానికే మీరు వాళ్ళని సంప్రదించమని దోర్నాల దగ్గర చెప్పినాము. వాళ్ళని సంప్రదించిన తర్వాత సాధ్యాలని వాళ్ళు అంటే మేము రాగలమా లేదా అంటే దానికి ఫండింగ్ ఉండాలి కదా. అవునవును, కరెక్ట్. సడన్ గా ఒక 100 మంది రైతులు వచ్చి మాకు ఫలానా కార్యక్రమం చేయంటే దానికి సంబంధించిన డబ్బు ఉండాలి కదా, సమకూర్చుకోవాలి కదా. అందువల్ల మీరు వాళ్ళకేమైనా లిఖితపూర్వకమైన అర్జీ ఏమైనా ఇచ్చి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు దీనికి సంబంధించి వివరిస్తారు. అంటే మేము కార్యక్రమం ఇప్పుడే చేయగలమా లేదంటే ఆలస్యం అవుతుందా, వాళ్ళకున్న ఇవి. అయితే మనకు 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో www.rdt.com. ఒకసారి వెబ్సైట్ నేమ్ చెప్పండి ఒకసారి. నారాయణ స్వామి. ఇంకోటి కాంటాక్ట్ నెంబర్ ఎవరిదైనా ఇవ్వగలుగుతారా సార్? ఒకవేళ అందులో దొరుకుతుంది. మొబైల్ నెంబర్ ఎవరిదైనా ఒకటి నాగరాజు సార్ చెప్పండి సార్ ఒకసారి. మిగతా వివరాలు మీకు కావాలంటే ఆర్డిటి వెబ్సైట్లోకి వెళ్తే అందులో కావాల్సిన వివరాలు, మీకు ఫోన్ నెంబర్లు, బయట సమాచారం దొరుకుతుంది. మీరు దాని ద్వారా ఆర్డిటి సంస్థలో
ముఖ్యమైన వాళ్ళని సంప్రదించవచ్చు. కార్యక్రమం గురించి వివరంగా తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అయి ఉంటే దోర్నాలలో మెయిన్ ఆఫీస్ అయితే ఉంటుందంట. సార్ పేరు వచ్చేసి నాగరాజు. అప్రోచ్ కావాలి, డైరెక్ట్ మాట్లాడుకొని మీ ఊరిని నమోదు చేసుకోవాల్సిందిగా అని సార్ చెప్తున్నారు. సార్ ఒకవేళ ఆంధ్ర, రాయలసీమ ఇట్లా వేరే వేరే ప్రాంతానికి వేరే వేరే డైరెక్టర్లు ఉన్నారా, లేకుంటే ఆంధ్రాకి సంబంధించి ఒక కోఆర్డినేటర్ ఉన్నారా? లేదు, వేరువేరుగా. ఇప్పుడు దోర్నాల రీజియన్ ఓకే, దీనికి ఒక రీజనల్ డైరెక్టర్ ఉంటారు. అక్కడ వేరు. ఇప్పుడు మా దాంట్లో ఎక్కువగా నందికొట్కూరు, నంద్యాల డిస్టిక్ రైతులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు సంప్రదించాలంటే ఇక్కడ సార్ రాయలసీమ రైతులకు దోర్నాలనే, నంద్యాల ప్రాంతము, ఇక్కడ మన ప్రిపేర్ ప్రాంతం, ఎక్కడైనా సరే నాగరాజ్ సార్ చూస్తున్నారు కదా. ఒకవేళ ఈ వీడియో చివరిలో నేను ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళ నాగరాజ్ సార్ నెంబర్ ఒకవేళ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేస్తుంటా. అలాగే మీరు కూడా కావాల్సిన రైతులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో మీ పిల్లలకు చెప్పి ఆర్డిటి సంస్థ యొక్క పూర్తి డీటెయిల్స్ని యూట్యూబ్ వీడియోలు చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.